బంగారం అంటే సాధారణంగా మనకు ఏం గుర్తొస్తాయి? గొలుసులు, గాజులు, హారాలు లేదా బంగారు బిస్కెట్లు. కానీ ఒక లేడీ పొలిటీషియన్ ఏకంగా బంగారంతో తయారు చేసిన బ్రా, ప్యాంటీలు వాడుతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి. ఇరాక్ దేశంలో అవినీతి నేతలను ఏరిపారేసేందుకు ప్రభుత్వం జరుపుతున్న దాడుల వేళ ఈ సరికొత్త గోల్డెన్ ఇన్నర్వేర్స్ అంశం అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారింది. ఇరాకీ మహిళా ఎంపీ హిందాల్ అబ్బాసీ నివాసంలో అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో 57 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు 490 కోట్ల రూపాయల నగదు, 27 కిలోల బంగారంతో పాటు ఈ బంగారు ఇన్నర్వేర్స్ దొరికాయంటూ టర్కీ మీడియాలో వచ్చిన కథనాలు ఇంటర్నెట్ ను ఊపేస్తున్నాయి. ఇరాక్ లో ప్రజాధనాన్ని లూటీ చేసిన రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారుల గుట్టు రట్టు చేసేందుకు ఒక అతిపెద్ద యాంటీ కరప్షన్ దాడుల పర్వం నడుస్తోంది. ఈ మెగా ఆపరేషన్ లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 47 మంది అవినీతి తిమింగలాలను భద్రతా దళాలు అరెస్టు చేశాయి. పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్ల నుంచి భారీగా నగదు, బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్న మాట వాస్తవమే. అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఆ క్రేజీ గోల్డెన్ ఇన్నర్వేర్స్ అంశం, 490 కోట్ల నగదు స్వాధీనం వంటి నివేదికలపై ఇరాన్ అధికారిక వర్గాలు ఇప్పటి వరకు ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ను, కోర్టు రికార్డులను కానీ విడుదల చేయలేదు. ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ బంగారు వస్త్రాల చర్చ ఆగడం లేదు. ఈ సంచలన కేసులో ఇద్దరు ఇరాకీ మహిళా ఎంపీల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొదటి లీడర్ హిందాల్ అబ్బాసీ కాగా రెండవ లీడర్ ఎంపీ ఆలియా నాసిఫ్. ప్రాంతీయ మీడియా కథనాల ప్రకారం ఎంపీ ఆలియా నాసిఫ్ నివాసంపై జరిగిన దాడిలో 20 బిలియన్ల ఇరాకీ దినార్లు అంటే ఇండియన్ కరెన్సీలో 145 కోట్ల రూపాయలు, అలాగే భారీ బంగారం దొరికినట్లు వార్తలొచ్చాయి. ఇటు హిందాల్ అబ్బాసీ ఇంట 57 మిలియన్ డాలర్ల క్యాష్, బంగారు ఇన్నర్వేర్స్ దొరికాయని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతానికి ఈ ఇద్దరు మహిళా ఎంపీలు కానీ, ఇరాక్ పోలీస్ యంత్రాంగం కానీ ఈ ఆరోపణలపై ఎలాంటి అధికారిక క్లారిటీ ఇవ్వలేదు. ఇరాక్ లో అవినీతిపై జరుగుతున్న ఈ దాడులు ఒకెత్తైతే, నెటిజన్లు సృష్టిస్తున్న మీమ్స్, చేస్తున్న కామెంట్లు మరో ఎత్తు. ఒక్క బ్రా దొరికితే చాలు, నా లైఫ్ సెట్ అయిపోతుంది అని ఒకరు, ఆ లేడీ పాలిటీషియన్ దగ్గర ఫుట్బాల్ స్టార్ రొనాల్డ్, సింగర్ షకీరా కంటే ఎక్కువ డబ్బుందని మరొకరు కామెంట్లు పెడుతున్నారు. ఇలాంటి నంబర్లు నేను లైఫ్ లో వినలేదు అని కొందరు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే, మరికొందరు తమకు నచ్చిన విధంగా రాసుకొస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇరాక్ అవినీతి దాడుల వాస్తవాలకు ఈ వైరల్ గోల్డెన్ ఇన్నర్వేర్స్ కథనాలు తోడై సోషల్ మీడియాలో ఒక పెద్ద సంచలనంగా దూసుకుపోతున్నాయి.